హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు హెల్త్ కార్డ్ గురించినటువంటి అతి ముఖ్యమైన తాజా సమాచారం అండి. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో, అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ రివిజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో పెన్షనర్స్ అందరికీ వారి యొక్క మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి జారీ చేయాలనే నిబంధన ఉంది. సో, దీనిని అనుసరించి జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 555 డేటెడ్ ఆన్ 30 ఏప్రిల్ 2022 ద్వారా పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయటకైతే విధి విధానాలు కార్డు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు, పశ్చిమ గోదావరి, నిజామాబాద్ ఈ 3 జిల్లాలలో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ కూడా లామినేటెడ్ కార్డ్స్ అయితే మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని అయితే నిర్దేశించారనమాట. ఇకపోతే 31 మే 2022 నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్‌కు సంబంధించినటువంటి ఎస్టీఓ అలాగే డీటీఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని అయితే సూచించారు. పెన్షనర్స్ ఐడి కార్డులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అయితే రెన్యువల్ చేయాలని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారనమాట. సో, ప్రెజెంట్ అయితే అందరూ కూడా కొత్తగా ఈహెచ్ఎస్ కార్డ్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అండి. సో, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వారైతే ఓకే. చేసుకోని వారు ఖచ్చితంగా కొత్తగా ఉన్నటువంటి ఈహెచ్ఎస్ కార్డ్‌ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. సో, అది మాత్రం ఇప్పుడు చెల్లుతుంది గవర్నమెంట్‌లో. ఇకపోతే ఏదైనా పెన్షనర్ పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీ అయినచో సో, పాత ఎస్టీఓకు తన ఐడి కార్డ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి అయితే ఉంటుంది. నూతన ఎస్టీఓ వద్ద అయితే కొత్త ఐడి కార్డును పొందాలి. ఐడి కార్డులు జారీకి అయ్యే ఖర్చును పెన్షనరే భరించాలి. సో, ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుంది. సో, ఆ మేరకు ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు జారీ చేయవలసిన ఐడి కార్డ్ ప్రొఫార్మాను ఆ జీవోకు సంబంధించి అనుబంధంగా అనెక్సర్ 1 అండ్ 2గా అయితే జారీ చేస్తారు. అవేంటో ఈ కింద జతచేయడం జరిగింది. సో, తదనంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై అయితే జారీ చేయబడ్డాయి. జీవో ఎంఎస్ నెంబర్ 134 డేటెడ్ ఆన్ 13th మే 2029 ఉత్తర్వుల ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని పెన్షనర్లందరికీ సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని అయితే ఆదేశించారు. ఇక మరొక అప్డేట్ ఏంటంటే 9th పే కమిషన్ అండి. సో, పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేటు. సో, 9th పే కమిషన్ రిపోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని అయితే వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని అయితే సూచించడం జరిగింది. సో, దరిమిలా ప్రభుత్వము జీవో ఎంఎస్ నెంబర్ 206 ద్వారా జూన్ 4, 2010 ద్వారా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరూ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని అయితే ఉత్తర్వులను ఇచ్చింది. లామినేటెడ్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు, తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ యూనిట్స్ సంబంధించిన ఎస్టీఓల నుంచి అయితే పెన్షనర్స్ డేటా అంతా తీసుకుని సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా సరిపోల్చుకొని లామినేషన్ కొరకు ఫోటో పేపర్పై కలర్ ప్రింట్ తీసి సో, పెన్షనర్ యొక్క సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ ద్వారా మరియు ధృవీకరణకు అందజేసేవారు. సో, ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాతే లామినేషన్ చేయించి పెన్షనర్కు అందించేవారు. సో, ప్రస్తుతం గత 6-7 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అయితే లేదండి. ఈ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. సో, ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్ ఐడి గురించి అవగాహన లేదు కాబట్టి సో, ఇవి వివరాలైతే తెలియజేయడం జరిగిందనమాట.